మాజీ గ్రూప్ కెప్టెన్ డీకే పారుల్కర్ పుణేలో అయితే ఈరోజు ఆయన కన్నుమూయడం జరిగింది. ఆయన 1963లో వాయుసేనలో చేరారు. వాయుసేనలో చేరిన తర్వాత 1965లోనే మనకి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్తో భీకరంగా పోరాటం చేసినప్పుడు ఆయన కుడి భుజంకి దెబ్బ తగిలింది. అయినా సరే ఆ బాధతోనే ఆయన పోరాటం చేశారు. అప్పట్లో ఉన్నతాధికారులందరూ కలిసి బయటికి వచ్చేయమని చెప్పారు. బయటికి వచ్చేయమని చెప్పినా సరే ఆయన బయటికి రాకుండా ఆ దెబ్బతోటే ఆ నొప్పితోటే విమానాన్ని తీసుకుని స్థావరానికి అయితే చేరుకున్నారు. అప్పట్లో ఈయన పరాక్రమానికి గాను పరాక్రమ విజయానికి గాను వాయుసేన ఒక పథకాన్ని కూడా బహుకరించింది. ఆ తర్వాత 1971లో మనకి పాకిస్తాన్కి మళ్ళీ బంగ్లాదేశ్ కోసం యుద్ధం వచ్చింది. అప్పుడు కూడా ఆయన వీరోచితంగా పోరాడి యుద్ధ ఖైదీగా పాకిస్తాన్లో దొరికిపోయాడు. దాంతో ఆయన మాస్టర్ మైండ్ ఉపయోగించి ఇద్దరు సహచరులతో పాకిస్తాన్ జైలు నుంచి ఆయన తప్పించుకుని ముగ్గురు కూడా భారతదేశం చేరడం జరిగింది. దీన్నే ది గ్రేట్ ఇండియన్ ఎస్కేప్ అని కూడా అంటారు. దీని గురించి కొన్ని పుస్తకాలు వచ్చాయి. అలాగే సినిమా కూడా రావడం జరిగింది. ది గ్రేట్ ఇండియన్ ఎస్కేప్ అనే ఒక సినిమా కూడా వచ్చింది. కావాలంటే మీకు చూడండి, ఓటీటీలో ఉంది. అయితే ఈయన ఇప్పుడు 80 సంవత్సరాల వయసులో కన్ను మూయడం జరిగింది. ఆ తర్వాత ఆయన తప్పించుకున్నప్పుడు పాకిస్తాన్ కూడా అతన్ని ప్రశంసించింది. ఎందుకంటే వాయుసేన అంటే గగనతలంలోనే కాదు భూమి మీద కూడా ఇలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు సాహసోపేతమైనటువంటి పనులు చేస్తారా అంటూ పాకిస్తాన్ కూడా భారతదేశం యొక్క నిబద్ధత అంటే ఆ సైనికుల్లో ఉండేటటువంటి తెగువ ఇంకెక్కడ ఉండదు అంటూ ప్రశంసించడం జరిగింది. మీరు ఇంతకుముందు చూసుకున్నట్లయితే జస్వంత్ సింగ్ రావత్ చైనాతో ఆయన ఒక్కరే 300 మందిని మట్టుబెట్టారు. అంటే ఒక్కరే తన యొక్క సహచరులతో ముగ్గురు నలుగురితో కలిసి ఎవరు అంటే ఒక 300 మంది ఇటు కూడా 300 మంది ఇండియన్స్ సోల్జర్స్ కూడా పోరాటం చేస్తున్నారేమో అన్న విధంగా మభ్యపెట్టి 150 మందిని ఈయనొక్కరే చంపారు. మిగతా 150 మందిని ఈ అనుచరులు చంపారు. మొత్తం 300 మందిని చంపారు. అందుకే చైనా కూడా ఈ జస్వంత్ సింగ్ రావత్ గారి యొక్క విగ్రహాన్ని పెట్టి అక్కడ సైనికులకి ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చినటువంటి వారికి ఆయన జీవిత చరిత్ర చెబుతుంటారు అన్నమాట. భారతదేశంలో ఒక్కడే మన యొక్క 300 మంది సైన్యాన్ని కట్టడ చేయగలిగారు. అలాంటి వీరుడిలాగా మీరు కూడా పోరాడాలి అంటూ ఆయన గురించి చెబుతూ ఉంటారు అన్నమాట. దేశానికి ఎన్నో సేవలు చేసినటువంటి ఇలాంటి వారిని మనం కూడా గుర్తించాలి. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం. నిజానికి ఈ దేశంలో అసలైనటువంటి హీరోలు వారే. దేశాన్ని ముందుండి ప్రాణాలని పణంగా పెట్టి కాపాడుతున్నటువంటి వారు. దేశంలో అప్పుల పాలైనా సరే ఆత్మహత్యలు చేసుకుంటారు తప్ప ఇంకెవరికి అన్యాయం చేయనటువంటి రైతులు. వీళ్ళిద్దరినీ మనం ఎప్పుడూ స్మరించుకోవాలి. వీలైతే వీళ్ళకి మాత్రమే మనం సహాయం చేయగలగాలి. రైతులంటే అందరము రైతులమే. పంట పండించే ప్రతి ఒక్కడు రైతే. కానీ ఈ దేశం కోసం పాటుపడుతున్నటువంటి వాళ్ళు ఈరోజు మన ఆకలి తీరుతుంది. అలాగే ఈ దేశం కాపాడబడుతుంది వీరిద్దరి చేతుల నుంచే.